ఒక విషయం ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. ప్రజా సంక్షేమం కోసం అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన మా అధినేత డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమాకి ఆయనకి అండగా నిలవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందండి. అది మా కనీస ధర్మం. ఏదైతే కళ్యాణ్ గారు సమాజ శ్రేయం కోసం ఎంతో లగ్జరీ లైఫ్ వదులుకొని ప్రజా సంక్షేమం కోసం దేశం బాగుండాలని ఒక సదుద్దేశంతో వచ్చిన ఆయనకి మేమందరం అండగా ఉండాలి, ఉంటామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చుకుని ఎన్నో అవాంతరాలు దాటుకుని అత్యంత భారీ తారాగణంతో అలాగే హై టెక్నికల్ వాల్యూస్తో మంచి విఎఫ్సి టెక్నాలజీతో విడుదలవుతున్న మా వీరమల సినిమా ఈరోజు మా అందరికీ ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిందండి. సో ఇటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక షో అంటే ప్రీమియర్ షో సుమారు 2500 ఆల్మోస్ట్ ఈరోజు నైట్ కల్లా 3000 థియేటర్లో రిలీజ్ అవటం అన్నది భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక చరిత్రనండి. చరిత్రలోనే చరిత్ర రాస్తున్న మా అధినేతకి ముందస్తు శుభాకాంక్షలు. సో మంచి కథ, హై టెక్నికల్ వాల్యూస్తో ఎంఎం కిరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్లో అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వస్తున్న ఫైట్స్ కానీ అంటే ఒక అంతర్జాతీయ ప్రమాణాలకు ఈ విధంగా తగ్గకుండా ఈ సినిమా విడుదలవుతుందండి. తప్పకుండా ఈ సినిమా మనందరినీ అలరిస్తుందని, అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశాన్ని తమ ద్వారా తెలుగు ప్రేక్షకులకి తెలియజేయడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ 99 ఛానల్ ఆల్సో. సో మొత్తానికి ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగా వసూలు చేస్తుందని అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? సార్, కేవలం ఈ ప్రీమియర్ షో ఈ ఒక్క రోజుల్లోనే మా అంచనాల ప్రకారంగా సుమారు 45 నుంచి 50 కోట్ల రూపాయలు షేర్ వస్తుందని మా అంచనా అండి. నాకు తెలిసి భారత చరిత్రలోనే ఒక షో ద్వారా ఇంత మొత్తం రావటం అన్నది అది లీగల్ అమౌంట్ అండి. ఏదైతే అధికారికంగా పెంచిన రేట్లని గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కడుతూ లీగల్ గా ఇంత బాధ్యతాయుతంగా చేస్తున్న మా అధినేతకి ఇంత పెద్ద విజయాన్ని అందిస్తున్న ప్రతి జన సైనికుడికి, పవన్ కళ్యాణ్ అభిమానులకి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ ఒక్క నిమిషం అండి, మనతోటి ఫోన్ కాల్లో అంబటి రాంబాబు గారు ఫోన్ కాల్లో వచ్చారు. హలో, అంబటి రాంబాబు గారు నమస్తే అండి.